నిజంగా అసలు ఈ యూరియా కష్టాలు ఎన్నడు తిరుగుతాయో ఏం పాడో అర్థమైతలేదులా. అరే ఒకసారి రెండు సార్లు అంటే ఏమో అనుకోవచ్చు. ఒక ఊరు రెండు ఊర్లల్లా కరువు వచ్చిందంటే సరే అని అనుకోవచ్చు. కానీ అంతటా గిదే కథ ఉన్నది కాదు. రెండేళ్ల సంది యూరియా కోసం మన రైతులు ఎంత తిప్పలు పడుతురో చూస్తూనే ఉన్నాం. అందుకే యూరియా కష్టాలు రేవంత్ సార్కు మంచిగా చూసేటట్టు ఒక ఊరోళ్ళు ఏం చేసిరు ఎరికేనా చూడురు మీరే. ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే ఊర్లనొల్ల రైతులు చూడు చేన్ల నిలబడి ఏం చేస్తాన్లో. మాకు సరిపడే యూరియా ఇవ్వండి, మాకు సరిపడే యూరియా ఇవ్వండి ముఖ్యమంత్రి గారు. నీ కండ్లకు గంతలు కట్టుకున్నారు, చేతులను తాళతోని కట్టుకున్నారు, అంటే బేడీలు వేసుకున్నారు. ఎందుకు కావచ్చు? అగో వాళ్ళ చేతిలో ఏమో పోస్టర్లు పట్టుకుని ఉన్నారు కదా. షాపులో లేని యూరియా యాప్లో ఎట్లుంటది ముఖ్యమంత్రి గారు అట. బరాబరే కదా, కరెక్ట్ పాయింటే పట్టుకున్నారు వీళ్ళు. మరి వీళ్ళు గిట్లే నువ్వు చేస్తాను ఆడుచుకుందాం. ఏమైందే పెద్ద మనిషి, ఏంది ఇది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాము. యూరియా దొరకక రబ్బీ పంట వేసి ఎన్ని రోజులైంది. మరి మీరు యాప్ల ద్వారా పోయి షాప్లో కొనమంటున్నారు. మరి ఆన్లైన్ స్మార్ట్ ఫోన్లు లేవు. మరి ఇక్కడ నెట్వర్క్ సరిగా రావు. గ్రామాలలో ఆదిలాబాద్ జిల్లా ముందే వెనుకబడిన జిల్లా ఉన్నది, మారుమూల ప్రాంతం ఉన్నది. మరి అక్కడ మరి ఇసుంటి వృధాప వాళ్లకు తాము రాదు, ఎంతో ఇబ్బంది అవుతున్నది. కాబట్టి వెంటనే మీరు పాత పద్ధతిలో గత ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులకు సరిపడే యూరియా అందించిందో అదే పద్ధతిలో యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నాము. అది ముచ్చట. యూరియా కష్టాలకు రైతులు చేస్తున్న నిరసన కార్యం ఇది. యూరియా కోసం కిలోమీటర్ల పొడుగుతా లైన్లుంటారు. పగలు రాత్రి యూరియా సంటల కాడ జనాలు ఎదురు చూస్తాన్లు. బాయికాడ పనులు ఇడిచిపెట్టి మరి యూరియా కోసం గంటల కమానం నిలబడ్డ బత్తాలు మాత్రం చేతికత్తలేవు. ఓ దిక్కేమో సర్కారు యాపులు ఉన్నాయి తీసుకుపోరి అంటున్నది. అసలు షాపున్నే లేవా, యాపులకు ఏడికెంచొత్తాయి. అందుకే ముఖ్రంకే ఊరోళ్ళు రేవంత్ సార్కు గిట్లా యూరియా బాధలు చెప్పుకున్నారు. కానీ ఏ మాట కామాటనుల్లా ఈ నిరసనలు ఏమన్నా చేసిరా అసలు? నిజం చెప్పు, ఇజంటి వెరైటీ నిరసనలు చేసుట్లా ముఖ్రంకే ఊరోళ్ళు అందరికంటే ఫస్ట్ ఉంటారు కదా.